హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు టీసాట్ నెట్వర్క్స్. సో ఈరోజు మనం ఈ వీడియోలో రీజనింగ్లో భాగంగా గడియారాలు క్లాక్స్ అనే టాపిక్కి సంబంధించి రెండో భాగాన్ని చూడబోతున్నాం. ఆల్రెడీ మనం ఫస్ట్ పార్ట్లో ఈ క్లాక్స్కి సంబంధించినటువంటి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నాం. దాంట్లో భాగంగా మనం గంటల ముళ్ళకు సంబంధించి ఒక 3 అంశాలు, నిమిషాల ముళ్ళకు సంబంధించి ఒక 2 అంశాలు, మొత్తం ఈ ఐదు అంశాలు నేర్చుకున్నాం. వీటిని బేస్ చేసుకొని మనకి 2 ముళ్ళ యొక్క సాపేక్ష వేగం అనేటువంటిది ఎలా ఉంటుంది, వాట్ ఈస్ ద రిలేటివ్ స్పీడ్ ఆఫ్ ద 2 హ్యాండ్స్ ఇన్ ఏ క్లాక్ అనే కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. ఇది యాంగిల్ పరంగా ఉంటుంది, అదేవిధంగా నిమిషాల పరంగా ఉంటుంది. ఈ 2 అంశాలు కూడా మనం ఆల్రెడీ ఇంతకుముందు ఎపిసోడ్లో చూడడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, గడియారములో ఉన్నటువంటి గంటల ముళ్ళు అనేటువంటిది, గడియారములో ఉన్న గంటల ముళ్ళు అనేటువంటిది 12 గంటల కాలంలో చేసేటువంటి కోణము అనేటువంటిది ఎంతకు సమానం? 360 degreesకి సమానం. సో ఇన్ ఏ 12 hours స్పాన్ అవర్ హ్యాండ్ ఈజ్ గోయింగ్ టు మేక్ హౌ మెనీ డిగ్రీస్? 360 degrees అనేటువంటిది మొదటి కాన్సెప్ట్. మరి 12 hours 360 degrees కనుక ఫామ్ చేస్తే అదే గడియారములో ఉన్న గంటల ముళ్ళు అనేటువంటిది 1 గంట కాలంలో చేసే కోణం అనేటువంటిది ఎంతకు సమానము అంటే 30 degreesకి ఈక్వల్. మరి 1 hourకి 30 degrees అయితే ఇండైరెక్ట్గా 1 minuteకి ఎంత అన్నప్పుడు యూజువల్గా మీ ఆన్సర్ ఏమని డిస్కస్ చేసాం? ½ డిగ్రీగా డిస్కస్ చేసాం. గడియారములో ఉన్నటువంటి గంటల ముళ్ళు అనేటువంటిది 12 గంటల కాలంలో 360 డిగ్రీల కోణాన్ని ఏర్పరిచింది. అదే గంటల ముళ్ళు 1 గంట కాలములో 30 డిగ్రీల కోణాన్ని ఏర్పరిచింది. మరి 1 నిమిష కాలంలో ఏర్పరిచే కోణం ఎంతకు సమానం అంటే ½ డిగ్రీకి సమానం. ఇది ప్రధానంగా మనకి గంటల ముళ్ళకు సంబంధించి ఉన్నటువంటి ఒక 3 డిఫరెంట్ అంశాలు. అదేవిధంగా నిమిషాల ముళ్ళు గురించి మాట్లాడితే గడియారములో ఉన్నటువంటి నిమిషాల ముళ్ళు అనేటువంటిది 1 గంట కాలములో ఏర్పరిచేటువంటి కోణము ఎంత అంటే యాజ్ యూజువల్గా 360 degrees. ఇక్కడ 1 గంట అంటే మీనింగ్ ఏంటి? 60 minutes కదా. కాబట్టి గడియారములో ఉన్నటువంటి గంటల ముళ్ళు అనేటువంటిది 60 నిమిషాల కాలంలో ఏర్పరిచే కోణము ఎంతకు సమానము అంటే 360 డిగ్రీలకి సమానం. మరి 60 నిమిషాల్లో ఏర్పరిచే కోణం అనేటువంటిది 360కి సమానం అయితే 1 నిమిషములో ఏర్పరిచే కోణము ఎంతకు సమానం అన్నప్పుడు ఏం చేసాం? 6 degrees. సో ఈ విధంగా మనకి గడియారములో గంటల ముళ్ళకు సంబంధించి ప్రధానంగా ఒక 3 అంశాలు ఉంటాయి. అదేవిధంగా నిమిషాల ముళ్ళకు సంబంధించి ఒక 2 అంశాలు ఉంటాయి. ఈ 5 అంశాలపైన గతంలో రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో, మరి ముఖ్యంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాంటి ఎగ్జామినేషన్స్లో వీటిపైన బిట్స్ అడిగారు. వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అనేటువంటి ఎలా ఉంటాయో కూడా మనం దీంట్లో డిస్కస్ చేయబోతున్నాం. సో దీనికి సంబంధించి తర్వాత ఇవే 5 పాయింట్స్ని బేస్ చేసుకొని మరొక అంశం ఏంటి అంటే సాపేక్ష వేగము అంటాం, రిలేటివ్ స్పీడ్ ఆఫ్ ద 2 హ్యాండ్స్ అంటాం. ఏంటి సాపేక్ష వేగము అంటే? ఇక్కడ సాపేక్ష అనే పదానికి మీనింగ్ ఏంటి అంటే పోలిక అర్థం కదా. సో ఏంటి మరి సాపేక్ష వేగము అంటే? గడియారములో ఉన్నటువంటి నిమిషాల ముళ్ళు అనేటువంటిది, గడియారములో ఉన్న నిమిషాల ముళ్ళు అనేటువంటిది 1 నిమిష కాలములో 6 డిగ్రీల కోణం చేస్తే మరి గంటల ముళ్ళు అనేటువంటిది అదే 1 నిమిష కాలములో జస్ట్ ½ డిగ్రీ మాత్రమే ఫామ్ చేసింది. అంటే మీనింగ్ ఏంటి? గడియారములో ఉన్నటువంటి గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు అనేటువంటిది గంటల ముళ్ళు కన్నా 1 నిమిష కాలములో ఎన్ని డిగ్రీల కోణం అధికంగా తిరుగుతుంది అంటే 5.5 degrees కోణం అనేటువంటిది అధికంగా తిరుగుతుంది. దీనిని ఏమంటాము అంటే ఆ 2 ముళ్ళ యొక్క సాపేక్ష వేగము, రిలేటివ్ స్పీడ్ ఆఫ్ ద 2 హ్యాండ్స్ అని చెప్పి మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా మనం నీట్గా నేర్చుకున్నాం. దీన్ని మనం యాంగిల్ పరంగా కాకుండా మినిట్స్ పరంగా కూడా చెప్పొచ్చు. ఏ విధంగా? ఫర్ ఎగ్జాంపుల్, గడియారములో ఉన్నటువంటి నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు అనేటువంటివి, నిమిషాల ముళ్ళు 1 గంట కాలములో 60 చిన్న నిమిష అవధులను తిరిగితే గంటల ముళ్ళు అనేటువంటిది జస్ట్ ఒక 5 minutes స్పేసెస్ మాత్రమే తిరుగుతుంది. అంటే మీనింగ్ ఏంటి? గడియారములో ఉన్నటువంటి గంటల ముళ్ళు కన్నా నిమిషాల ముళ్ళు అనేటువంటిది 1 గంట కాలములో ఎన్ని నిమిష అవధులు ఎక్కువగా తిరుగుతుంది అంటే ఒక 55 నిమిష అవధులను అధికంగా తిరుగుతుంది. దీనిని ఏమంటాము అంటే ఆ 2 ముళ్ళ యొక్క సాపేక్ష వేగము అని చెప్పి మనం తీసుకోవడం జరుగుతుంది. దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు మినిట్స్, దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు యాంగిల్. దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ వాట్ వీ హావ్ డిస్కస్ సో ఫార్. ఇవి కాకుండా మరొక అంశం ఏం చేస్తాము అంటే ప్రధానంగా గడియారములో ఉన్నటువంటి గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు మనకి ఒక 3 సందర్భాలు జరుగుతాయి.
ఒకటేంటి అంటే ఆ రెండు ముళ్ళులు కూడా ఏకీభవించడము లేదా ఒకదానిపైన మరొకటి ఉండడము, మరొకటి వచ్చేసి రెండు ముళ్ళులు కూడా వ్యతిరేకంగా ఉండడము లేదా ఒకే సరళరేఖ పైన ఎదురెదురుగా ఉండడము, మరొక అంశం వచ్చేసి రెండు ముళ్ళులు కూడా లంబంగా ఉండడము. సో గడియారములో ఉన్నటువంటి యూజువల్గా ఈ రెండు ముళ్ళులు కూడా ఒక గంట కాలములో జస్ట్ ఒకసారి మాత్రమే ఏకీభవిస్తాయి. ఒక గంట కాలంలో ఒకసారి ఏకీభవించినప్పుడు మరి 12 గంటల కాలంలో 12 సార్లు ఏకీభవించాలి. కానీ ఎన్నిసార్లు ఏకీభవిస్తుంది అంటే 11 సార్లు మాత్రమే ఏకీభవిస్తుంది. దీనికి సంబంధించిన కౌంటర్ ఎగ్జాంపుల్ కూడా మీకు నీట్గా చెప్పడం జరిగింది. మరి ఒక రోజులో గడియారములోని రెండు ముళ్ళులు ఎన్నిసార్లు ఏకీభవిస్తాయి అంటే 22 సార్లు ఏకీభవిస్తాయి. గతంలో బిట్స్ అడిగారు, గడియారములో ఉన్నటువంటి రెండు ముళ్ళులు ఒక రోజులో ఎన్నిసార్లు ఏకీభవిస్తాయి అని అడిగారు. గడియారములో ఉన్నటువంటి రెండు ముళ్ళులు ఒక రోజులో ఎన్నిసార్లు ఏకీభవిస్తాయండి? 22 సార్లు ఏకీభవించడం జరుగుతుంది. అదేవిధంగా మనం నిమిషాల ముళ్ళు గురించి మాట్లాడితే గడియారములో ఉన్నటువంటి నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళుకు సంబంధించి వ్యతిరేకంగా అనే కాన్సెప్ట్ ఒకసారి మనం మాట్లాడుకుంటే గడియారములో ఉన్నటువంటి ఈ రెండు ముళ్ళులు కూడా ప్రతి 1 గంట సమయానికి ఒకసారి మాత్రమే వ్యతిరేకంగా ఉంటాయి. మరి 1 అవర్కి ఒకసారి మాత్రమే ఆపోజిట్గా ఉన్నప్పుడు 12 అవర్స్కి ఎన్నిసార్లు ఆపోజిట్గా ఉండాలి అంటే 12 టైమ్స్ ఉండాలి. కానీ 12 టైమ్స్ ఉండకుండా యాజ్ యూజువల్గా మళ్ళీ ఎన్ని టైమ్స్ ఉంటుంది? 11 టైమ్స్ ఉంటుంది. మరి ఒక రోజు అంటే మీనింగ్ ఏంటి? 24 అవర్స్, 24 గంటల కాలములో గడియారములో ఉన్నటువంటి రెండు ముళ్ళులు కూడా ఎన్నిసార్లు వ్యతిరేకంగా ఉంటాయి అంటే ఏంటి మీ ఆన్సర్? 22 సార్లు వ్యతిరేకంగా ఉంటాయి. మరి దీనికి సంబంధించిన కౌంటర్ ఎగ్జాంపుల్ ఏంటి? ఇక్కడ 5 గంటల నుంచి 6 గంటలు, 6 గంటల నుంచి 7 గంటలు. ఈ 2 గంటల సమయానికి గంటకి ఒకసారి చొప్పున ఈ 2 గంటలకి 2 సార్లు ఉండకుండా కేవలం ఒకసారి మాత్రమే ఆపోజిట్గా ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది అంటే 6 o'clock వద్ద మాత్రమే ఉంటుంది. కాబట్టి 1 అవర్కి 1 టైం ఉన్నప్పుడు 12 అవర్స్కి 12 టైమ్స్ కాకుండా కేవలం ఎన్నిసార్లు ఉంటున్నది? 11 టైమ్స్ మాత్రమే ఆపోజిట్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ కౌంటర్ ఎగ్జాంపుల్ ఏంటి మరి? 1 అవర్కి 1 టైం 1 టైం కోయిన్సైడ్, 1 అవర్కి 1 టైం కోయిన్సైడ్ అయినప్పుడు 12 అవర్స్కి 12 టైమ్స్ కాకుండా ఎన్ని టైమ్స్ అండి? 11 టైమ్స్. ఇక్కడ కౌంటర్ ఎగ్జాంపుల్ ఏంటి? 11 o'clock నుండి 12 o'clock, 12 o'clock నుండి 1 o'clock. ఈ 2 గంటల సమయానికి గంటకి ఒకసారి ఏకీభవించినప్పుడు ఈ 2 గంటలకి 2 సార్లు ఏకీభవించాలి. కానీ 2 సార్లు కాకుండా అనుకోవచ్చినట్టుగా ఎన్నిసార్లు ఏకీభవిస్తాయి అంటే ఒకసారి మాత్రమే ఏకీభవిస్తాయి. సో కాబట్టి మొత్తం మీద 1 అవర్కి 1 టైం అనేటువంటిది ఏకీభవించినప్పుడు 12 అవర్స్కి 12 టైమ్స్ కాకుండా 11 టైమ్స్, అదేవిధంగా 24 అవర్స్కి 22 టైమ్స్ మాత్రమే దే ఆర్ గోయింగ్ టు కోయిన్సైడ్. ఈ కాన్సెప్ట్స్ కూడా మనం నీట్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఈ అన్నిటిపైన కూడా బిట్స్ అనేటువంటివి గతంలో అడిగారు, రావడానికి స్కోప్ ఉన్న ఏరియా అండి. ఒక రోజులో రెండు ముళ్ళులు ఎన్నిసార్లు వ్యతిరేకంగా ఉంటాయి? ఏంటి మీ ఆన్సర్? 22 టైమ్స్. లేదా 12 గంటల కాలములో రెండు ముళ్ళులు ఎన్నిసార్లు ఏకీభవిస్తాయి? 11 టైమ్స్. లేదా 1 గంట సమయంలో రెండు ముళ్ళులు ఎన్నిసార్లు వ్యతిరేకంగా ఉంటాయి? 1 టైం. లేదా 1 గంట సమయంలో రెండు ముళ్ళులు ఎన్నిసార్లు ఏకీభవిస్తాయి? 1 టైం. ఇట్లా ఇవన్నీ బేసిక్ కాన్సెప్ట్స్. సో వీటిపైన కనుక మీకు మంచి అవగాహన ఉంటే క్వశ్చన్స్ అనేటువంటివి ఎలా ఉన్నా కూడా మనం సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇక దీంట్లో మిగిలిపోయినటువంటి మరొక అంశం ఏంటి అంటే రెండు ముళ్ళులు లంబంగా ఉన్న సందర్భం. రెండు ముళ్ళులు ఎలా ఉంటాయండి? లంబంగా ఉన్నప్పుడు. ఇఫ్ 2 hands ఆర్ పర్పెండిక్యులర్. ఇఫ్ 2 hands ఆర్ పర్పెండిక్యులర్. రెండు ముళ్ళులు కూడా లంబంగా ఉన్నప్పుడు. అయితే మనం ఇంతకుముందు నేర్చుకున్న 2 కేసులకి ఈ కేసు కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటి? ఇంతకుముందు ఏకీభవించడము అంటే 1 అవర్కి 1 టైమే, మరి వ్యతిరేకంగా అన్నప్పుడు కూడా 1 అవర్కి 1 టైమే. కానీ లంబంగా అన్నప్పుడు మాత్రం ప్రతి 1 గంట సమయానికి 2 సార్లు లంబ కోణాలను ఏర్పరుస్తాయి. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ప్రతి 1 గంట సమయానికి 2 సార్లు లంబ కోణాన్ని ఏర్పరుస్తాయి. అంటే ఏ రకంగా చూడండి, ఇప్పుడు 12 o'clock to 1 o'clock, 1 to 2, 2 to 3, 3 to 4, 4 to 5, ఇలా ప్రతి 1 గంట సమయానికి ఫర్ ఎవ్రీ 1 hour 2 hands ఆర్ గోయింగ్ టు బి పర్పెండిక్యులర్. హౌ మెనీ టైమ్స్ అంటే 2 times. 1 అవర్కి ఎన్ని లంబ కోణాలు ఎన్నిసార్లు లంబంగా ఉంటాయి అంటే మీ ఆన్సర్ ఏంటండి? 2 times. మరి ఇప్పుడు చెప్పండి, 1 అవర్కి 2 times ఉన్నప్పుడు 12 అవర్స్కి ఎన్ని టైమ్స్ ఉండాలి? 12 అవర్స్కి ఎన్ని టైమ్స్ ఉండాలి? 24 టైమ్స్ ఉండాలి. అలా కాకుండా మరి 24 అవర్స్కి ఎన్ని టైమ్స్ ఉండాలి? 48 టైమ్స్ ఉండాలి కదా. కానీ అలా ఉండకుండా మళ్ళీ ఇక్కడ కంటిన్యూస్గా ఒక లాజిక్ ఉంటుంది. 1 అవర్కి 2 times అనేటువంటిది పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు 12 అవర్స్కి 24 టైమ్స్ కాకుండా ఎన్ని టైమ్స్ అంటే
కేవలం 22 టైమ్స్ మాత్రమే లంబంగా ఉంటాయి. అదేవిధంగా మరొక రోజులో అంటే 24 అవర్స్లో 48 టైమ్స్ కాకుండా జస్ట్ 44 టైమ్స్ మాత్రమే అవి లంబంగా ఉండడం జరుగుతుంది. మరి ఎందుకు అలా అన్నప్పుడు సో దీనికి సంబంధించి కూడా మనకి ఒక చిన్న కౌంటర్ ఎగ్జాంపుల్ ఉంటుంది. అదేంటో ఒకసారి నేర్చుకుందాం. ఈ కౌంటర్ ఎగ్జాంపుల్ని కేస్ 1 మరియు కేస్ 2 అని చెప్పేసి 2 రకాలు నేర్చుకుందాం. కేస్ 1 అండ్ కేస్ 2 అని చెప్పేసి 2 టైప్స్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఈ గడియారంలో సమయం అనేటువంటిది ఇలా ఉందనుకోండి. సో ఇక్కడ నిమిషాల ముళ్ళేమో 12 పైన ఉంది, గంటల ముళ్ళేమో 3 పైన ఉంది. అంటే ఇండైరెక్ట్గా టైం ఎంత అయినట్టు 3 o'clock అయినట్టు. సో ఈ సందర్భంలో కూడా నిమిషాల ముళ్ళు అనేటువంటిది 12 పైన ఉంది, అదేవిధంగా గంటల ముళ్ళు అనేటువంటిది 9 పైన ఉంది. ఈ సందర్భంలో 3 o'clock అయినప్పటికీ అదేవిధంగా 9 o'clock అయినప్పటికీ రెండు ముళ్ళ మధ్య ఏర్పడే కోణం అనేటువంటిది ఎంతకు సమానం అండి? 90 degreesకి ఈక్వల్ కదా. కానీ ఇక్కడ మీరు మొదటి సందర్భాన్ని గమనించండి. మొదటి సందర్భాన్ని కనుక మీరు ఒకసారి గమనించినట్లయితే ఏంటది 3 o'clock అయింది. సో ఈ 3 o'clock అయినప్పుడు ఒకసారి ఈ సమయాన్ని మీరు గమనించండి. 2 గంటల నుంచి 3 గంటలు, అదేవిధంగా 3 గంటల నుంచి 4 గంటలు, మొత్తం మీద ఎన్ని అవర్సు? 2 hours కదా. 2 o'clock to 3 o'clock, 3 o'clock to 4 o'clock, మొత్తం ఎన్ని అవర్స్ అండి? సో 2 hours. ఇక్కడ విషయం ఏంటి మరి 1 hourకి 2 times పర్పెండిక్యులర్గా ఉంటుంది కదా. 1 hourకి 2 times లంబంగా ఉన్నప్పుడు ఈ 2 hours ఎన్ని టైమ్స్ లంబంగా ఉండాలి? 4 times లంబంగా ఉండాలి కదా. అంతే కదా. మీకు మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ 1 గంటకి 2 లంబ కోణాలు ఏర్పరిచినప్పుడు ఈ 2 గంటల సమయానికి ఎన్ని లంబ కోణాలు ఏర్పరచాలి? 4 లంబ కోణాలు ఏర్పరచాలి. కానీ ఇక్కడ 4 లంబ కోణాలు కాకుండా కేవలం ఒక 3 లంబ కోణాలు మాత్రమే ఏర్పరుస్తుంది. కేవలం ఒక 3 లంబ కోణాలు మాత్రమే ఏర్పరుస్తుంది. అది ఎలా అంటే 12 o'clock to 3 o'clock ఉన్నప్పుడు 2 hours సంథింగ్ వద్ద లంబకోణం ఏర్పడుతుంది. ఎగ్జాక్ట్లీ 3 వద్ద లంబకోణం ఏర్పడుతుంది. మరి 3 to 4 ఉన్నప్పుడు ఎగ్జాక్ట్లీ 3 వద్ద ఏర్పడుతుంది ప్లస్ 3 hours సంథింగ్ వద్ద ఏర్పడుతుంది. కాబట్టి మొత్తం మీద 2 to 3, 3 to 4 తీసుకున్నప్పుడు 2 hours సంథింగ్, ఓకేనా. 2 hours సంథింగ్, 3 hours అండ్ 3 hours సంథింగ్. సో ఈ 3 సందర్భాల్లో మాత్రమే అవి మనకి లంబ కోణాలను ఏర్పడడం జరుగుతుంది. సో కాబట్టి 1 hourకి 2 times లంబంగా ఉన్నప్పుడు ఈ 2 hours 4 times కాకుండా జస్ట్ ఓన్లీ 3 times మాత్రమే లంబ కోణాన్ని ఏర్పరచడం జరుగుతూ ఉంటుంది. ఎన్నిసార్లు తగ్గింది? 1 time తగ్గింది. అదేవిధంగా ఇటువైపు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 8 o'clock to 9 o'clock, అదేవిధంగా 9 o'clock to 10 o'clock, మొత్తం ఎన్ని అవర్సు? 2 hours. 8 to 9, 9 to 10. మరి ఈ 2 hours ఎన్ని టైమ్స్ ఉండాలి? 4 times ఉండాలి. మరి 4 times ఉండకుండా మళ్ళీ అన్ఫార్చునేట్గా యాజ్ యూజువల్గా ఎన్ని టైమ్స్ ఉంటుందంటే 3 times మాత్రమే దే ఆర్ గోయింగ్ టు బి పర్పెండిక్యులర్. ఏంటా 3 times అంటే 8 hours సంథింగ్, ఎగ్జాక్ట్లీ 9 o'clock అండ్ 9 hours సంథింగ్. ఈ సంథింగ్ ఏంటి అనేటువంటిది మనం ఆల్రెడీ ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు మీకు క్లారిటీ ఇస్తాను. బిట్స్ అనేటువంటి మనం స్టార్ట్ చేసినప్పుడు అక్కడ 8 hours సంథింగ్ వచ్చే వాల్యూ ఎంత, 9 hours సంథింగ్ వచ్చే వాల్యూ ఎంత, అవన్నీ మీకు నీట్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే. ఇప్పుడు ఈ సందర్భం కాదు కాబట్టి దాని గురించి మనం డీవియేట్ కావాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఈ 2 hours 4 times ఉండాలి. కానీ ఎన్ని టైమ్స్ ఉంటాయి? 3 timesే ఉంటాయి. ఎన్ని టైమ్స్ తగ్గింది? 1 time తగ్గింది. అంటే ఇటువైపు టైం ఉన్నప్పుడు 1 time తగ్గింది, ఇటువైపు టైం ఉన్నప్పుడు 1 time తగ్గింది. మొత్తం మీద ఈ 12 hours స్పాన్లో ఎన్ని టైమ్స్ తగ్గింది? 2 times తగ్గింది. కాబట్టి 1 hourకి 2 times అనేటువంటిది పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు 12 hours 24 times ఉండాలి. కానీ 24 times ఉండకుండా 2 times తగ్గుతుంది. అంటే ఎన్ని టైమ్స్ ఉంటుంది? 22 times మాత్రమే ఉంటుంది. మరి ఒక 12 hours 22 times ఉన్నప్పుడు ఒక డేలో ఎన్ని టైమ్స్ ఉంటుందండి? 44 times మాత్రమే లంబకోణాన్ని ఏర్పరచడం జరుగుతుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇలా ఉందనుకోండి. గడియారములో ఉన్నటువంటి 2 ముళ్ళులు ఒక రోజులో ఎన్నిసార్లు లంబంగా ఉంటాయి? అంటే మీ ఆన్సర్ ఏంటి? 44 times. గడియారములో ఉన్నటువంటి 2 ముళ్ళులు 12 గంటల కాలంలో ఎన్నిసార్లు లంబంగా ఉంటాయి? ఏంటి మీ ఆన్సర్? 22 times. లేదా గడియారములో ఉన్నటువంటి 2 ముళ్ళులు 1 గంట కాలంలో ఎన్నిసార్లు లంబంగా ఉంటాయి? ఏంటి మీ ఆన్సర్? 2 times. దట్స్ ఆల్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మరికొన్ని అంశాలు ఇక్కడ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈ ఏకీభవించడము, అదేవిధంగా వ్యతిరేకంగా ఉండడము మరియు లంబంగా ఉండడము అనేటువంటి ఈ అంశాలను బేస్ చేసుకొని ఒక చిన్న గమనిక రాద్దామండి. ఆ గమనికను ఆధారంగా చేసుకొని మరికొన్ని కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం.
ఓకే, ఏకీభవించడము, వ్యతిరేకంగా ఉండడము మరియు లంబంగా ఉండడము అనే ఈ 3 అంశాలను ఆధారంగా చేసుకొని ఒక చిన్న గమనిక అనేది మనం ఇవ్వబోతున్నాం ఇక్కడ. సో దీంట్లో మొదటి పాయింట్ అండి, ఈ నోట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఫస్ట్ పాయింట్ అంటే గడియారములో ఉన్నటువంటి 2 ముళ్ళులు ఏకీభవించాయి అంటాడు. ఏకీభవించినప్పుడు వాటి మధ్య ఏర్పడేటువంటి కోణం ఎంతకు సమానం అండి? 0 డిగ్రీస్కి సమానం. ఇది ఫస్ట్ పాయింట్. అదేవిధంగా గడియారములో ఉన్నటువంటి 2 ముళ్ళులు, గడియారములో ఉన్నటువంటి 2 ముళ్ళులు కూడా మనకి ఎన్నిసార్లు వ్యతిరేకంగా ఉంటాయి అంటే ఏం నేర్చుకున్నాం? 1 అవర్కి 1 టైం అన్నాం. మరి వ్యతిరేకంగా అన్నప్పుడు వాటి మధ్య ఏర్పడేటువంటి కోణము అనేటువంటిది ఎంతకు సమానంగా ఉంటుంది? 180కి సమానంగా ఉంటుంది. సో ఇక మూడో పాయింట్, ఈ గడియారములో ఉన్నటువంటి 2 ముళ్ళులు కూడా మరి లంబంగా ఉన్నాయి అన్నప్పుడు వాటి మధ్య ఏర్పడే కోణం అనేటువంటిది ఎంతకు సమానం? 90కి సమానం. ఇవన్నీ దేని పరంగా డిస్కస్ చేసాము అంటే కోణాల పరంగా డిస్కస్ చేసాం. ఇదే అంశాలని ఇంకా కొంత డిఫరెంట్గా డిస్కస్ చేస్తే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 2 ముళ్ళు కూడా ఏకీభవించాయి. ఏకీభవించాయి అంటే ఒకదానిపైన మరొకటి ఓవర్లాప్ అయ్యాయి. ఈ విధంగా ఒకదానిపైన మరొకటి ఓవర్లాప్ అయినప్పుడు ఆ 2 ముళ్ళ మధ్య ఎన్ని నిమిషాల గ్యాప్ ఉంటుంది అంటే 0 నిమిషాల గ్యాప్ ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటి? గడియారములో ఉన్నటువంటి 2 ముళ్ళులు కూడా ఏకీభవించినప్పుడు వాటి మధ్య 0 నిమిషాల అవధి ఉంటుంది. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. తర్వాత మరొక అంశం ఏంటి అంటే గడియారములో ఉన్నటువంటి 2 ముళ్ళులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు వాటి మధ్య ఎన్ని నిమిషాల అవధి ఉంటుంది అంటే 30 నిమిషాల అవధి ఉంటుంది. గడియారములో ఉన్నటువంటి 2 ముళ్ళులు కూడా లంబంగా ఉన్నప్పుడు వాటి మధ్య ఎన్ని నిమిషాల అవధి ఉంటుంది అంటే 15 నిమిషాల అవధి ఉంటుంది. సరే, 15 నిమిషాల అవధి ఎలా ఉంటుంది? కొంచెం క్లారిటీ ఇవ్వరా అంటే ఇక్కడ 12 o'clock అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 12 ఉంది, ఇక్కడ 3 ఉంది. అజ్యూమ్ చేయండి టైం అనేటువంటిది 3 o'clock అయిందండి. టైం అనేటువంటి 3 o'clock అయినప్పుడు ఆ 2 ముళ్ళ మధ్య ఏర్పడే కోణం లంబంగా ఉంటుందా? ఉండదా? ఉంటుంది. అలా ఉన్నప్పుడు మరి 12 o'clock నుండి 3 o'clock వరకు, 12 నుంచి 3 వరకు మొత్తం మీద ఎన్ని నిమిషావధులు ఉంటాయండి? 15 నిమిషావధులు ఉంటాయి కదా. 12 to 1 5 minute స్పేసెస్, 1 to 2 5 minute స్పేసెస్, 2 to 3 5 minute స్పేసెస్. కాబట్టి మొత్తం మీద 12 to 3 ఉన్నప్పుడు ఎన్ని నిమిషావధుల గ్యాప్ ఉంటుంది? 15 minute స్పేసెస్ గ్యాప్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మీరు 60 minutes తీసుకుంటే 60 వ్యతిరేకంగా లేదా 30 నిమిషాల అవధి అనేటువంటి కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నిమిషాల ముళ్ళు అనేటువంటిది ఏమో 12 పైన ఉందనుకోండి. అదేవిధంగా గంటల ముళ్ళు అనేటువంటిది ఏమో 6 పైన ఉంది అనుకోండి. 2 ముళ్ళు ఎలా ఉన్నాయండి? వ్యతిరేకంగా ఉన్నాయి. మరి 2 ముళ్ళు వ్యతిరేకంగా ఉన్నప్పుడు వీటి మధ్య ఏర్పడేటువంటి గ్యాప్ అనేటువంటిది ఎన్ని నిమిషాలకు సమానం? 30 నిమిషాలకు సమానం. 12 to 6 అంటే ఎన్ని మినిట్ స్పేసెస్ ఉంటాయండి? 30 minute స్పేసెస్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. సో కాబట్టి వ్యతిరేకంగా ఉన్నప్పుడు 30 నిమిషాల అవధి. అదేవిధంగా ఏకీభవించడము అన్నప్పుడు వాటి మధ్య ఎన్ని నిమిషాల అవధి ఉంటుంది అంటే 0 నిమిషాల అవధి అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దీస్ 3 different పాయింట్స్. ఓకేనా, 2 ముళ్ళు ఏకీభవించినప్పుడు 0 నిమిషాల అవధి, వ్యతిరేకంగా ఉన్నప్పుడు 30 నిమిషాల అవధి, లంబంగా ఉన్నప్పుడు వాటి మధ్య 15 నిమిషాల అవధి అనేటువంటిది ఉండడం జరుగుతుంది. తర్వాత దీంట్లో ఈ టాపిక్లో భాగంగా మనకి ఒక చిన్న ఫార్ములా ఉంటుంది. ఈ ఫార్ములాను బేస్ చేసుకుని ఆల్మోస్ట్ మనకు ఒక 50-60% ఆఫ్ ది క్వశ్చన్స్ అనేటువంటిది ప్యూర్గా ఈ ఫార్ములాను బేస్ చేసుకొని మనకు డిపెండ్ అవుతాయండి. సో ఈ టాపిక్లో వచ్చేటువంటి ఒక బ్యూటిఫుల్ ఫార్ములా ప్రిన్సిపల్. సో ఏంటి ఫార్ములా అంటే సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్స్ టు 2/11 ఇంటూ H ఇంటూ 30 degrees ప్లస్ ఆర్ మైనస్ టీటా. ఓకేనా, M ఈజ్ ఈక్వల్స్ టు 2/11 ఇంటూ H ఇంటూ 30 degrees ప్లస్ ఆర్ మైనస్ టీటా. మరి దీంట్లో M అంటే ఏంటి అంటే నిమిషాలు, మినిట్స్. M అంటే నిమిషాలు. సో ఇక్కడ H అంటే ఏంటి అంటే గంటలు. కానీ ఏ గంటలు అంటే ప్రారంభ గంట అంటామండి. ప్రారంభ గంట, స్టార్టింగ్ అవర్గా తీసుకుంటాం. సో చివరగా టీటా. టీటా అంటే ఏంటి అంటే ఆ 2 ముళ్ళుల మధ్య ఏర్పడేటువంటి కోణం అండి. టీటా ఈజ్ నథింగ్ బట్ యాంగిల్ బిట్వీన్ ద గివెన్ 2 హ్యాండ్స్. సో M అంటే నిమిషాలు, H అంటే ప్రారంభ గంట, టీటా అంటే కోణానికి సమానం. ఇక్కడ మరి ఈ నిమిషాలు ఎలా తీసుకోవాలి, ప్రారంభ గంట ఎలా తీసుకోవాలి, కోణాన్ని ఎలా పరిగణించాలి అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమయం అనేటువంటిది 2 hours 45 minutes అయింది అనుకోండి.
గడియారములో సమయం అనేటువంటిది 2 గంటల 45 నిమిషాలు అయింది. ఇలా ఉన్నప్పుడు గంటలు అన్నప్పుడు ఏం తీసుకుంటాం, ఇక్కడ 2 o'clock తీసుకుంటాం. మరి నిమిషాలు అన్నప్పుడు ఏం తీసుకుంటాం, 45 minutesగా తీసుకుంటాం. సో మరి ఈ 2 గడియారములో ఉన్నటువంటి ఆ 2 మూలల మధ్య ఏర్పడేటువంటి ఆ యాంగిల్ని ఇక్కడ ఏమో తీసుకుంటామంటే సింపుల్గా టీటా వాల్యూగా లేదా కోణంగా మనం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇది ఒక అంశం. అలా కాకుండా మనకి యూజువల్గా క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే గడియారములో 2,3 గంటల మధ్య 2,3 గంటల మధ్య గడియారములోని 2 ముళ్ళులు ఏ సమయం వద్ద ఏకీభవిస్తాయి అంటాడు. లేదా 2,3 గంటల మధ్య ఏ సమయంలో 2 ముళ్ళులు వ్యతిరేకంగా ఉంటాయి అంటాడు. 2,3 గంటల మధ్య ఏ సమయంలో 2 ముళ్ళులు లంబంగా ఉన్నాయి అంటాడు. లేదా స్పెసిఫిక్ టైం ఇలా 2:45 అని చెప్పి ఒక స్పెసిఫిక్ టైం ఇచ్చేసి వాటి మధ్య ఏర్పడేటువంటి కోణాన్ని కనుగొనండి అంటాడు. ఓకేనా, సో ఇట్లా ఏది ఇచ్చినప్పటికీ ఇప్పుడు 2,3 ఉంది. 2,3 2 గడియారములో 2,3 గంటల మధ్య 2 ముళ్ళులు ఏ సమయం వద్ద ఏకీభవిస్తాయి అంటాడు. అలా అన్నప్పుడు ఈ ఫార్ములా తీసుకున్నాం. ఏంటా ఫార్ములా, m = 2/11 h × 30 degrees ± θ. ఇక్కడ m అంటే మినిట్స్ మనం ఫైండ్ చేయాలి. మరి h అంటే స్టార్టింగ్ అవర్ కదా, 2,3 ఉన్నప్పుడు దీంట్లో స్టార్టింగ్ అవర్ ఎంత ఉంది, 2 ఉంది. కాబట్టి h = ఏం తీసుకోవాలి, 2 తీసుకుంటాం. 3,4 ఉందనుకోండి, స్టార్టింగ్ అవర్ ఎంత ఉంది, 3 ఉంది. 4,5 అనుకోండి, స్టార్టింగ్ అవర్ ఎంత ఉంది, 4 ఉంది. 5,6 అనుకోండి, స్టార్టింగ్ అవర్ ఎంత ఉంది, 5 ఉంది. కానీ ఒక చిన్న గమనిక నేర్చుకోవాలి. ఎందుకు ఇవన్నీ ఎన్నిసార్లు చెప్పాను అంటే ఇలా ఉందనుకోండి, 12,1 ఉందనుకోండి. ఇప్పుడు చెప్పండి మీరు ఏం చేస్తారో, 12,1 ఉన్నప్పుడు స్టార్టింగ్ అవర్ ఎంత ఉంది, 12,1 ఉన్నప్పుడు స్టార్టింగ్ అవర్ 12గా ఉంది. కానీ అన్ని సందర్భాలలో స్టార్టింగ్ అవర్ అనేటువంటిది ఏది ఉంటే యూజువల్గా అదే తీసుకుంటాం. కానీ 12,1 ఉందనుకోండి, 12,1 ఉన్నప్పుడు స్టార్టింగ్ అవర్ని మీరు 12గా తీసుకోకూడదు. 12,1 ఉన్నప్పుడు ప్రారంభ గంటను h = ఏం తీసుకోవాలి అంటే 0గా తీసుకోవాలి. అంటే 12 అంటే అక్కడి నుండే సమయం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది అనేటువంటి కాన్సెప్ట్ కాబట్టి సో సింపుల్గా h = ఏం తీసుకుంటాం, మనం 0గా తీసుకుంటాం. మిగతా అన్ని సందర్భాలలో 1,2 ఉంటే 1నే, 2,3 ఉంటే 3నే, 2,3 ఉంటే 2నే, 3,4 ఉంటే 3నే. సో అట్లా ఏది ప్రారంభ గంట ఉంటే అదే మనం తీసుకుంటాం. కానీ జస్ట్ 12,1 అని ఉన్నప్పుడు మాత్రం h = సింపుల్గా 12 కాకుండా ఏం తీసుకోవాలి, 0గా మనం పరిగణించాల్సి ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. ఇది మనకి టాపిక్లో వచ్చేటువంటి మెయిన్ ఫార్ములా. సో ఇక దీనికి సంబంధించినటువంటి బిట్స్ అనేటువంటివి ఎలా ఉంటాయో చూసే కన్నా ముందుగా గతంలో ఇన్ని అంశాలు నేర్చుకున్నాం కదా, ఏకీభవించడము, లంబంగా, వ్యతిరేకంగా, గంటల ముళ్ళుకు సంబంధించినటువంటి ఒక 3 పాయింట్స్, నిమిషాల ముళ్ళుకు సంబంధించి ఒక 2 పాయింట్స్, ఇట్లా ఇవన్నీ గమనిక, ఫార్ములా ఇవన్నీ నేర్చుకున్నాం. సో కానీ ఈ అన్ని అంశాలపైన కాకుండా గతంలో ఈ గడియారాలు అనే టాపిక్ని బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ని లాజికల్గా అడిగాడు. జస్ట్ లాజికల్ క్వశ్చన్ అది, ఏ ఫార్ములా లేకుండా సింపుల్గా కొంత లాజికల్ కనుక మీరు థింక్ చేయగలిగితే దానికి ఆన్సర్ మీరు చెప్పగలరు. ఇది గతంలో అడిగిన బిట్టు. ఏంటి ఆ బిట్ అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆగిపోయినటువంటి గడియారం, ఆగిపోయిన గడియారం ఒక రోజులో, ఆగిపోయిన గడియారం ఒక రోజులో ఎన్నిసార్లు సరైన సమయాన్ని సూచిస్తుంది, ఎన్నిసార్లు సరైన సమయాన్ని సూచిస్తుంది. ఓకేనా, ఇది క్వశ్చన్ అండి. క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఆన్సర్ ఏంటో చెప్పే ప్రయత్నం చేయండి. క్వశ్చన్ ఏంటండి, ఆగిపోయిన గడియారము అనేటువంటిదట ఒక రోజులో ఎన్నిసార్లు సరైన సమయాన్ని సూచిస్తుంది. ఓకేనా, ఆన్సర్ గెస్ చేయగలరా? ఆగిపోయిన గడియారము అనేటువంటిది దీనికి ఏ ఫార్ములా అక్కర్లేదండి. జస్ట్ మీకు కొంత ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటే ఆన్సర్ చెప్పగలరు, ఏం లేదు. ఒక రోజు అంటే ఇండైరెక్ట్గా 12 hours + 12 hours. మనం యూజ్ చేసేటువంటి సాధారణ గడియారంలో ఎన్ని గంటలు ఉంటాయి, 12 hours ఉంటాయి. కాబట్టి 12 hours ఒక సెట్టు, 12 hours ఇంకొక సెట్టు. మరి ఆగిపోయిన గడియారం అనేటువంటిది ఒక రోజులో ఎన్నిసార్లు సరైన సమయాన్ని ఇండికేట్ చేస్తుంది అన్నప్పుడు ఇట్లా మీకు అర్థం కావడం కోసం తీసుకుందాం. ఏమిటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ టైం అనేటువంటిది ఎగ్జాక్ట్గా 9 o'clock అయింది, సమయం అనేటువంటిది ఎగ్జాక్ట్గా 9 o'clock అయింది, క్లాక్ ఆగిపోయింది. ఓకేనా, 9 o'clock అయింది, గడియారంలో ఉన్న ముళ్ళు అనేటువంటిది ఆగిపోవడం జరిగింది. అంటే ఇది ముందుగా ఏం చేసింది, సరైన సమయాన్ని సూచించింది. 9 o'clock అయ్యింది, వాచ్ ఆగిపోయింది. అంటే మీనింగ్ ఏంటి, రైట్ టైం ఇండికేట్ చేసింది, టైం ఆగిపోయింది. తర్వాత
ఇది మొదటి 12 గంటల సమయానికి ఒకసారి రైట్ టైం ఇండికేట్ చేసింది. మరి 9 o'clock అనేటువంటిది యూజువల్గా మనకి 9 AM ఉంటుంది, 9 PM ఉంటుంది. అంటే మొదటి 12 hours స్పాన్లో ఒకసారి 9 AM వస్తుంది, ఇంకో 12 hours స్పాన్లో 9 PM వస్తుంది. కాబట్టి ఆగిపోయిన గడియారము అనేటువంటిది ఒక రోజులో ఎన్నిసార్లు రైట్ టైంను ఇండికేట్ చేస్తుంది అంటే ఏంటి మీ ఆన్సర్? 2 times అనేటువంటిది రైట్ టైంని ఇండికేట్ చేయడం జరిగింది. ఇది గతంలో అడిగిన బిట్టు, ఫార్ములాస్ ఏం లేకుండా లాజికల్గా మీరు దీనిని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ క్వశ్చన్. సో ఇట్లా అంటే ఇది ఎందుకు చెప్పానంటే కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో బిట్స్ అనేటువంటివి ఎలా ఉంటాయంటే ఏదైతే మనం ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నామో అది ఎప్పుడూ కూడా ఒక బట్టి మెథడ్లో కాకుండా అనలిటికల్ మెథడ్లో ఉండాలండి. బట్టి మెథడ్లో కాకుండా ఒక అనలిటికల్ మెథడ్లో ఉంటే కనుక అంటే అది నాట్ ఓన్లీ రీజనింగ్ పార్ట్, అదే రీజనింగ్ అయినప్పటికీ, యాప్టిట్యూడ్ అయినప్పటికీ, దాంతోపాటుగా మిగతా జనరల్ స్టడీస్, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంగ్లీష్, సో ఇట్లా మీరు ఏ అంశాన్ని తీసుకున్నప్పటికీ ఒక అంశాన్ని మనము చదివాము అంటే దానిని అనలిటికల్ వేలో కనుక మీరు వెళ్ళినట్లయితే డెఫినెట్గా రాబోయే రోజుల్లో నోటిఫికేషన్స్లో మీరు సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఏమంటామంటే అనలిటికల్ స్టడీ అంటాం. మరీ ముఖ్యంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటువంటి ఎటువంటి చిన్న స్థాయి ఉద్యోగమైనా సరే లేదా ఎటువంటి పెద్ద స్థాయి ఉద్యోగమైనా సరే ఫ్రమ్ ద గ్రూప్ 1 క్యాడర్ టు ఫ్రమ్ ద గ్రూప్ 4 క్యాడర్ టు గ్రూప్ 1 క్యాడర్, అది ఎటువంటి క్యాడర్ అయినప్పటికీ ప్రశ్నల యొక్క సరళి అనేటువంటిది చాలా డీటెయిల్డ్గా, డెప్త్గా, అనలిటికల్గా ఇస్తున్నాడు. కానీ అభ్యర్థులు ఏమని భావిస్తున్నారు అంటే గ్రూప్ 4 పేపర్ అనేటువంటిది ఈజీగా ఉంటుంది, గ్రూప్ 1 టఫ్గా ఉంటుంది, లేదా ఇంకేదో ఎగ్జామ్ తీసుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీసుకుంటే రేంజ్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్, లేదా గ్రూప్ 4 తీసుకుంటే జూనియర్ అసిస్టెంట్ క్యాడర్, లేదా గ్రూప్ 3 తీసుకుంటే సీనియర్ జూనియర్ అసిస్టెంట్స్, సీనియర్ క్లర్క్స్, దాంతోపాటుగా గ్రూప్ 2 తీసుకుంటే ఎగ్జిక్యూటివ్ పోస్టులు. ఇట్లా అంటే మీరు ఇక్కడ ఆలోచన పరిధి అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే ఒక ఎస్ఐ నోటిఫికేషన్ అంటే క్వశ్చన్స్ యొక్క లెవెల్ పెద్దగా ఉంటుంది, కానిస్టేబుల్ అంటే చిన్నగా ఉంటుంది అనేటువంటి ధోరణిలో చాలామంది అభ్యర్థులు పొరపడుతున్నారు. అలా చేయకూడదు. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ చదివేటువంటి విధానం అనేటువంటిది డీటెయిల్డ్గా, డెప్త్గా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. అలా పరిశీలించి నేర్చుకుంటేనే మన ఎగ్జామ్లో ఆన్సర్ని చేయగలం. మరీ ముఖ్యంగా ఒకప్పుడు ఎట్లా ఉండే అంటే ప్రశ్నల యొక్క సాలరీ ఇక్కడ సింపుల్గా క్వశ్చన్ ఇచ్చేవాళ్ళు. ఏదో ఒక క్వశ్చన్ సంథింగ్ ఇలా ఒక క్వశ్చన్ ఇచ్చేసి దానికి సంబంధించి 1, 2, 3, 4 అని చెప్పి ఒక 4 ఆప్షన్లు ఇచ్చేవాడు. దీనికి మనం ఆన్సర్ గుర్తించాలి. ఇది ఓల్డ్ ట్రెండ్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇటువంటి మోడల్ బిట్స్ ఉంటాయి కదా. ఓ క్వశ్చన్ ఇస్తాడు, దాని కింద 1, 2, 3, 4 ఆప్షన్లు ఇస్తాడు, మీకు తెలుసు అది కదా. ఇది ఓల్డ్ ట్రెండ్, ఓకేనా. కానీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాంటి ఎగ్జామినేషన్స్లో రెండవ రకమైనటువంటి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అంటే చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్. ఎట్లా ఇస్తున్నాడంటే క్వశ్చన్లో భాగంగా ఇట్లా ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఫస్ట్ స్టేట్మెంటు, సెకండ్ స్టేట్మెంటు, థర్డ్ స్టేట్మెంటు, 2 కానీ 3 కానీ 4 కానీ ఇలా ఎన్నైనా సరే 1, 2, 3, 4 నెంబర్తో కానీ, ఏబీసీ నెంబర్తో కానీ, స్మాల్ ఏబీసీ నెంబర్తో కానీ, సో ఇట్లా ఒక 2, 3 లేదా అంతకన్నా ఎక్కువ వాక్యాలు ఇచ్చేసి ఈ క్రింది వాణిలో సరైన అంశాన్ని గుర్తించండి అంటాడు. అప్పుడు ఫస్ట్ ఆప్షన్ 1, 2 మాత్రమే సరైనవి, లేదా 1, 3 మాత్రమే సరైనవి, లేదా 2, 3 మాత్రమే సరైనవి, అన్నీ సరైనవి, ఏవి సరికావు. సో ఇట్లా ఈ విధంగా అంటే ఇటువంటి క్వశ్చన్కి ఆన్సర్ మీరు గుర్తించాలి అంటే ఇప్పుడు ఈ సెకండ్ మోడల్ క్వశ్చన్కి మీరు ఆన్సర్ గుర్తిస్తున్నారు అంటే మీరు ఒక క్వశ్చన్కి ఆన్సర్ గుర్తించట్లేదు. ఇండైరెక్ట్గా ఇందులో క్వశ్చన్లో ఎన్ని స్టేట్మెంట్లు అయితే ఇస్తున్నాడో అన్ని స్టేట్మెంట్స్కి మీరు ఆన్సర్ గుర్తిస్తున్నట్టు. కాబట్టి సో ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ మీరు చేయగలగాలి అంటే సబ్జెక్ట్ పైన మంచి కమాండ్ ఉంటేనే సాధ్యం. అంతేగాని పైన నేర్చుకునేది రీజనింగ్ అయినా సరే, అర్థమెటిక్ అయినా సరే, వాట్ ఎవర్ ది కంటెంట్, ఇది మనం పైన నేర్చుకుని కనుక ఎగ్జామ్ హాల్లో కూర్చుంటే అవకాశాలు కోల్పోయిన వాళ్ళం అవుతాం. ఇది రెండో అంశం. ఇంకా చివరగా మూడో మోడల్ క్వశ్చన్ ఎలా ఇస్తున్నారంటే మ్యాచ్ ద ఫాలోయింగ్. ఫర్ ఎగ్జాంపుల్ యాప్టిట్యూడ్ అనుకోండి, ఇటువైపు పర్సంటేజెస్, వాటికి సంబంధించిన కరస్పాండింగ్ ఫ్రాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 20%, సో తర్వాత 33 1/3%, లేదా 16 2/3%. సో ఇలా కొన్ని పర్సంటేజ్ వాల్యూస్ ఇచ్చేసి ఇటువైపు దానికి సంబంధించినటువంటి కరస్పాండింగ్ వాల్యూస్ 20% అంటే మీనింగ్ ఏంటి 1/5, 33 1/3% మీన్స్ 1/3, 16 2/3% మీన్స్ అలా 2/3, సో 1/6, లేదా 8 1/3 అంటే సో 1/12. సో ఇట్లా వాటికి సంబంధించినటువంటి ఆ వాల్యూస్ని మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా మీరు డెప్త్గా కనుక నేర్చుకుంటేనే అది పాసిబుల్. సో అట్లా నేర్చుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి.
ఇది క్లాక్స్ అనే టాపిక్ కూడా వర్తిస్తుంది. ఇప్పుడు ఎందుకు ఈ విషయం మీకు లేవనెత్తానంటే, టాపిక్లో మనకి ఒక 5-6 బ్యూటిఫుల్ మోడల్స్ నేర్చుకుంటాం. ఇది నేర్చుకోగానే అమ్మయ్య క్లాక్స్ పైన నాకు మంచి కమాండ్ వచ్చింది, సో అన్ని అంశాలు నేర్చుకున్నాను అనే మైండ్ సెట్తో ఉండకండి. ఈ సబ్జెక్ట్ని మీరు ఏం చేయాలంటే డెవలప్ చేసుకోవాలి. క్యాలెండర్ అవ్వచ్చు, క్లాక్స్ అవ్వచ్చు, నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, నాట్ ఓన్లీ అనలిటికల్ ఎబిలిటీ, but also quantitative aptitude, percentages, ratio proportion, partnership, ages, profit and loss, simple interest, compound interest, time and work, time and distance. సో ఇలా ఏ అంశం తీసుకున్నా సరే ప్రతిదీ కూడా చాలా నీట్గా నేర్చుకొని ప్రాక్టీస్ చేసుకుంటే అది మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఓకే, సో సరే, దీంట్లో మనం ఫార్ములా నేర్చుకున్నాం కదా. ఏంటి ఆ ఫార్ములా? m = 2/11 into h into 30 degrees ప్లస్ ఆర్ మైనస్ θ. ఈ ఫార్ములా గుర్తుంచుకోండి. హెచ్ అంటే ఏంటి? స్టార్టింగ్ అవర్, అవరే కానీ స్టార్టింగ్ అవర్. దాంట్లో కండిషన్ ఏం గుర్తుంచుకోవాలి మీరు? 12,1 ఉన్నప్పుడు స్టార్టింగ్ అవర్ని 12 కాకుండా 0గా తీసుకుంటాం. మిగతా అన్ని సందర్భాలలో వాడు ఏ గంట ఇస్తే ఆ గంట, కానీ స్టార్టింగ్లో మాత్రం మీరు తీసుకోవాల్సింది 0గా తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ నేర్చుకున్న అంశాలను బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎలా ఉన్నాయో చూద్దాం.